అదేవిధంగా వరంగల్ వ్యాప్తంగా చూసుకుంటే ఇటీవల సంభవించిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల పరిహారం డబ్బును సైతం ఈ ముఠా దోచుకుందంటే వీరి దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతుంది. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అసలు ఈ ముఠా వెనుక ఎవరైనా రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఉన్నారా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే గుప్త నిధుల కలకలం అయితే గుప్పుమందని చెప్పుకోవచ్చు. ఏదైతే గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అమాయకులతోటి వాళ్ళని చాలా లోపాలు చేసేసి వాళ్ళ వెంట చుట్టుకొని కొంతమంది పూజారులు వెంటబెట్టుకొని వెళ్ళి ఇక్కడుంది అక్కడుంది ఇక్కడ ఒక బలిస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయల బంగారం ఉంది, గుప్త నిధులు బయటకు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి అమాయక ప్రజలతోని తప్పుడు సమాచారం ఇచ్చి తన సంసారాలు మొత్తం గుళ్ళైనా కూడా తేరుకునే పరిస్థితి అయితే ఈ వ్యవస్థలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం గుప్త నిధుల కలకలం రేపుతుంది. కొన్ని గ్రూపులుగా ఉండుకుంటూ ఒక గ్రూపు ముగ్గురు, ఒక గ్రూపు 10 మందితో సహా కొంతమంది పర్యవేక్షణలు ఇటు మల్లూరు మా హిమాచల ప్రదేశం గుట్టపై కానీ, ఇటు పోతే ఆ అడవిలో చల్పాక అడవులలో కానీ, ఇటు పోతే ముళ్ళకట్ట పరిసర ప్రాంతాల్లో దేవతలున్న ప్రాంతాల్లో కానీ అనేక మంది బృందాలుగా విడిపోయి అక్కడ ఈ బలిస్తే ఇక్కడ మనకు గుప్త నిధి వెళ్తుంది, ఇది కోట్ల రూపాయల బంగారం నిధులతో పాటు వెనకటి సంబంధించిన ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో మొన్న కాటారం నుంచి మల్లూరు నుంచి రొయ్యూరు ప్రాంతంలో కూడా గుప్త నిధుల కలకలం రేపింది. అందులో ఏటూరు నగరం పోలీసు అధికారులు క్షుప్తంగా పరిశీలించి ఆ ప్రాంతాన్ని మొత్తం జల్లడబట్టి ఏటూరు నగరం మండలం రొయ్యూరులో తల్లడి రాజు ఒక వ్యవసాయ గుడిజ దగ్గర తవ్వితీస్తే అక్కడ పురాతనమైన నాణ్యాలతో పాటు ఎటువంటి బంగారు లోహాలు లేకుండా ఆ చిన్న చిన్న బిల్లులు బయటపడడంతో అందరూ విస్ఫోటపోయారు. ఎందుకంటే తప్పుడు సమాచారంతో గుప్త నిధుల పేరు చెప్పి అమాయకుల్ని బలి చేసి తన సంపదను పెంచుకోవడం కోసం కొంతమంది పూజారులు బలపన్ని ఆ ప్రాంతాల్లో అమాయక ప్రజల్ని ఉసిగొల్పి చాలా మీరు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దోచుకొని పోయిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో రొయ్యూరు గ్రామంలో కొంతమంది ఒక బిచ్చగాడి దేశంలో వచ్చి మీ దగ్గర ఉన్న బంగారాన్ని పెట్టండి, దానిపై పూజ చేస్తే డబల్ బంగారం అవుతుంది, వెంటనే మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్పేసి ఆ మహిళలకు నమ్మబలికి తీరా వాళ్ళు పెట్టేసేసి ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లే లోపు నేను పూజ చేసి వస్తానని చెప్పి ఆ బంగారం దోచుకెళ్లిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో అతను ఎలా ఉంటే ఆ ఆనవాళ్ళు తెలియని పరిస్థితి కూడా ఉన్న పరిస్థితిలో ఉన్న మహిళలు అమాయకులను చూసి దోచుకోవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో కొంతమంది ఈ మధ్య కాలంలో ఏటూరు నగరం మండలంలో కొంతమంది గుప్త నిధుల వేట అని చెప్పేసి బంగారాన్ని నిలబెట్టి మీరు 1,00,000 ఇస్తే మీకు నెలవారీగా 20,000 30,000 డబ్బులు ఇస్తామని చెప్పేసి అమాయక మహిళలని వాళ్ళ వలలో వేసుకొని బంగారంతో పాటు డబ్బు దూసుకుపోయిన పరిస్థితి ఉంది. దీనిపై సోషల్ మీడియా వ్యాప్తంగా గుప్పుమన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆ బాధితులైన కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీరు ఎవరి దగ్గర మీరు గుప్త నిధులు ఇస్తానని డబ్బులు తీసుకుని అనే ఆరోపణలు ఉన్నాయి, అది ఎంతవరకు వాస్తవమంటారు? గుప్త నిధులకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా ఇస్తే 24 తులాలు ఒక బిల్ల ఇస్తాను ఒక 2 వ్యక్తులు మా దగ్గరకు వచ్చి వీడియోలు ఇట్లా చూపెట్టి ఇట్లా ఇస్తే ఇట్లా ఇస్తారు, 3 తాళీలు కావాలంటే ఒక్కల దగ్గర ఒక ఆయన దగ్గర ఇంటి పేపర్లు పెట్టుకొని తాళి తీసుకున్నాం. ఆ తాళి తీసుకున్నాక 7-8 నెలలు అవుతుంది, ఆ పని కాలేదు. మళ్ళీ రెండో వ్యక్తిని అడిగితే అయినా పని కావట్లేదమ్మా, ఇంకొక తాళి ఇంకొక 5 లక్షలు కావాలన్నాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళింటి పేపర్లు పెట్టి 5 లక్షలు తీసుకొని ఆ తాళి చేసి ఆ మనిషికి ఇచ్చేసినాక వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటయ్యి ఈ తాళి ఇయ్యలేదు, ప్లస్ మళ్ళీ ఈ డబ్బులు 2 కలిపి ఇస్తారు, లేకుంటే 14-18 లక్షలు ఇవ్వకుంటే మీరు పూజ అని మేము మాకు మాట్లాడమని చెప్పింది ఒక మనిషి ఇట్లా పూజ చేస్తే ఇస్తామని చెప్పమండి, 1,20,000 తీసుకొచ్చి కూడా పెట్టుబడి కూడా పెట్టినాం. అది రికార్డింగ్ అదుగా తీసుకొని మేము మాట్లాడినాం. కానీ వాళ్ళు చెప్పమంటే మేము చెప్పినప్పుడు మా దగ్గర ప్రూఫ్ లేదని ఇట్లా చేస్తాను. మాకు అది కదమ్మా, మీరు పూజారిని తీసుకొచ్చి గుప్త నిధులు వెళ్తాయి, ఈ డబ్బులు మీకు అధికంగా వస్తాయి, మీకు 1,00,000కు 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం? పూజారి తెలియదు, ఎవరు తెలియదు. ఒక మనిషి వచ్చి మాకు చెప్పిండు, కానీ అవన్నీ మాకు తెలియదు. ఆ పూజారిని తెలియదు, వాళ్ళు ఎవ్వరు తెలియదు. మా ముస్లిమే వీళ్ళ చుట్టాలైన వాళ్ళ ముస్లిం వల్ల అది నేను నమ్మిన అక్క వల్ల మేము నమ్మినాం. వీళ్ళ చుట్టాలని చెప్పడం వల్ల ఈ విధంగానైతే గుప్త నిధుల కలకలం అయితే చెందిన పరిస్థితి అవుతుంది. ఈ గుప్త నిధులు
అసలు ఉన్నాయా లేవనే పరిస్థితి తెలియకుండా కూడా అమాయక మహిళలు ఇంట్లోకి వెళ్ళి తన కుచ్చలతో సహా లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన ఆ పూజారి ఎవరు అనేది ఈ రోజు వరకు కూడా పోలీసు వారు కనుక్కున్న పరిస్థితి లేదు. అసలు భయం భీతి లేకుండా ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలు బంగారంతో పాటు దోచుకెళ్లిన ఈ దొంగ బాబాలు దొంగ పూజారులు చరమగీతం పాడే రోజు ఏ రోజు వరకు వస్తుందో వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియో వరంగల్.